5 ఏళ్ళు తిప్పుకున్నారు కదా. వర్మ గారు ఈయన వెంకటరెడ్డి గారు ఏదో దీక్షలో ఉన్నట్టున్నారు, అందుకనే పర్సనల్ గా వేరే ఆయనకి మరి లేకపోయినా కానీ మాకు సంస్కారం ఉండాలి కదా రోజా గారి మాటలు వినిపించడానికి, వినిపించమంటారా అంటే వినిపించండి బాగుంటాయి అంటున్నాడు. మరి ఆయనకి ఎందుకులే దీక్షలో ఉన్నాడు కదా, మాకైతే ఆ మాటలు అవన్నీ కూడా ఈ ప్లే చేయాలంటే డిబేట్ లో సంస్కారం ఉండాలా. ఇక ఆ తర్వాత పదే పదే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ అలా తెచ్చుకున్నాడు ఇలా తెచ్చుకున్నాడు అని వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి కొన్ని దీర్ఘకాలిక సమస్యల గురించి వెంకటరెడ్డి గారు చెప్తా ఉంటాడు. నాకు కూడా సార్ చాలా మంది వారి పార్టీలో ఉన్నవారే కొంతమంది వారి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యల గురించి చెప్తా ఉంటారు, ఇది అడగండి ఈసారి అని చెప్తా ఉంటారు. నేను మాత్రం పర్సనల్ గా చెప్తా ఉన్నా, నాకు అట్లాంటి వ్యక్తిగత సమస్యలు ఒంట్లో ఉన్నటువంటి రోగాలు వాటి గురించి నేను ఎక్కడా కూడా మాట్లాడను, మా పార్టీ కూడా ఎక్కడా కూడా మాట్లాడదు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏదైతే ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడితే మన ఇళ్లలో ఉన్నటువంటి అన్ని రోగాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అది మా సంస్కారం కాదు, మమ్మల్ని అంత నీచానికి మీరు దిగజార్చొద్దు దయచేసి. మరొకటి, ఎవరు తప్పను సార్, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని నేను ఎవరు కాదంటూ రావచ్చు, 10 ఏళ్ళు పోయినాక నాకు రావచ్చు, కానీ బెయిల్ దేని మీద వచ్చిందనే దాన్నే క్వశ్చన్ చేశారు. సచ్చినుడని బెయిల్ ఇవ్వలేదు, సచ్చినుడని బెయిల్ ఇవ్వలేదు, ఆరోగ్య సమస్యలు, ఆయన కంటి ఆపరేషన్ చేయించుకోవాలి, ఒక కన్ను పోయిద్ది, ఆల్రెడీ ఒకటి కనపట్టలేదు అని మీరు అన్న దీర్ఘకాలిక వ్యాధుల గురించి బెయిల్ వచ్చిందంటున్నా. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రస్తావించి బెయిల్ తెచ్చుకున్నారు. అది చెప్పండి, కేసుకు సంబంధించి బెయిల్ ఎలా వచ్చిందని చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ నేను అడిగేది బెయిల్ దేని మీద వచ్చింది క్వశ్చన్. అక్కడ సమస్యలు లేవని ఎవరికైనా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వర్మ గారికి వస్తే నీకు వస్తాయి, పవన్ కళ్యాణ్ వస్తాయి, అందరికి వస్తాయి. బెయిల్ దేని మీద వచ్చింది అడిగా బాలేదేమో వచ్చుంటది. సార్ మనం కేసులు ఉన్నాయి, ఎలా తెచ్చుకుంటున్నాయి, కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి చెప్పినప్పుడు మనం ఆ కేసుల గురించి మాట్లాడినప్పుడు ఇది వచ్చింది. ఏ సమస్య లేనట్టు, వీళ్ళకి ఏ రోగం లేనట్టు వీళ్ళు చంద్రబాబు మీరు చెప్పేది ఒకటైతే ఎట్లా, ఆయనకు ఉన్నటువంటి సమస్యల వల్ల ఆయనకున్నటువంటి సమస్య వల్ల డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా సచ్చీలుడు, అర్జెంట్ గా వదిలేయండి, ఆయన అరెస్ట్ చేయడమే తప్పు అన్నట్టు బెయిల్ ఇబ్బంది అయ్యి బెయిల్ బెయిల్ దేని మీద వచ్చింది లేదా అని నేను చెప్తున్నా క్లియర్ గా. నీకు వచ్చింది నొప్పేంటి, నీ ఇంట్లో ఎవరికి సమస్యలు లేవా? నేను ఒక మాట చెప్తా, నేను బెయిల్ మీరు అన్నారు కదా, మీరు కేసులు అనే అంశం ఎత్తినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నీకు వచ్చింది నొప్పేంటి, చంద్రబాబు నాయుడు గారికి నొప్పులు ఉంటే ఇప్పుడు అది డిబేట్ పాయింట్ అవసరమైన సేపు అయిపోయింది చెప్పారు కదా. ఇప్పుడు ఆయన ఆరోగ్యం గురించి సరే అందుకని మీరు మాట్లాడారు కదా, అయిపోయింది ఎంత దూరం తీసుకెళ్తాం దాన్ని. సంవత్సరాల వ్యక్తి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వై డోంట్ యు టాక్, ఈస్ దట్ ఎ డిబేట్ పాయింట్. సరే అయిపోయింది కదా, టాపిక్ అయిపోయింది, రండి పాయింట్ లోకి రండి. అయిపోతే వదిలేయాలా, ఏం చేస్తారు మాట్లాడినప్పుడల్లా మేము వదిలేస్తా ఉండాలా? ఇదే సరే మీరు మాట్లాడారు కదా, ఎలా చేసాం, ఇంకా అదే పట్టి కూర్చుంటే అవదు కదా డిబేట్, ఇంకంతే కాదు. ఇదే పాయింట్ మీ దగ్గర ఉంది, ఇదే మాట్లాడదాం. ఆరోగ్య సమస్యలు మరొకసారి చెప్తా ఉన్నా, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి చూసుకోండి. నిన్న మొన్న కింద పడబోయాడు, మరి కళ్ళు తిరిగి పడబోయాడు, ఎలా పడబోయాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆరోగ్యం సంగతి ముందు చూసుకోండి. ఎలా పడబోయాడు సరే ఓకే, అదే మీ కేసులు అంటేనే ఖచ్చితంగా మీ కేసులు బెయిల్ దగ్గరికి వెళ్తా, అవన్నీ చూసుకోండి. జగన్ గారి మీద కేసుల గురించి ఎత్తుతా, మీ కేసులో మీ బెయిల్ గురించి ఎత్తుతా. సో వర్మ గారు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తే, ఆయన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తే మేము చాలా దూరం వెళ్తామని మరొకసారి హలోపతి దగ్గర నుంచి వెళ్దాం. దాని కాదు కదా, సరే వెళ్దామా మీరు కేసులు, తల్లి చెల్లి కేసులు